హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మా అమ్మాయి ఎక్కడుందో చూద్దాం ఫ్రెండ్స్. వచ్చావా? ఏంది ఏది డబ్బులు వచ్చింది డిబ్బా? ఇదేంది మామూలుగా బిందెలాగుందిగా, చిన్న బిందెలాగుందిగా. ఇది డిబ్బ ముంత లాంటిదా? అంటే ముంత లాంటిది చిన్న డబ్బులు దాచుకుంటావా? దాచుకుని ఏం చేస్తావు? ఆహా, దీంట్లో దీంట్లో డబ్బులు దాచుకున్నావా? అవునా? ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎన్ని దాపెట్టావు? 10 10 20 20 ఇప్పుడు 30 20 10 10 30 500 దాచావా? ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వమంటావా? ఎంత ఇవ్వమంటావు? పర్స్ అక్కడ తీసుకురాబో. ఏది పర్సు తీసుకున్నాడు? ఎంత ఇవ్వమంటావు ఇప్పుడు? ఇట్లా 10 రూపీస్ ఇవ్వమంటావా? 10 రూపీస్ నేను ఇస్తే ఏం చేస్తావు? దాచుకుంటావా? ఏది? ఆహా, ఈ 10 రూపీస్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు అంటున్నా. దాచుకుంటావా? మొత్తం దాచుకుంటావా? అలా కాదమ్మా, నేను 10 రూపీస్ ఇచ్చావనుకో, 5 రూపీస్ దాచుకోవాలి, 5 రూపీస్ కొనుక్కోవాలి. అంతేలే కానీ 10 రూపీస్ మొత్తం కొనుక్కున్నావు అనుకో, రేపటి రోజు నీకు డబ్బులు అవసరం అయితే నీకాడ డబ్బులు ఉండవుగా. ఎప్పుడైనా సరే డబ్బులు అనేది నీకాడ 10 రూపాయలు ఉన్నాయనుకో, 5 రూపాయలు దాచుకోవాలి, 5 రూపాయలు చాక్లెట్లు అవి కొనుక్కోవాలి. అంతేలే కానీ 10 రూపాయలు ఉన్నాయని 10 రూపాయలు మొత్తం అయిపోగొట్టుకున్నావు అనుకో, ఖర్చు చేసుకున్నావు అనుకో, రేపటి రోజు ఇంకా రేపు నీకు కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఉండవు. అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు దీంట్లో డిబ్బీలో నుంచి తీసుకొని అప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నువ్వు 10 రూపీస్ ఇచ్చాగా, నీకు 10 రూపీస్లో నువ్వు 5 రూపీస్ దాచుకున్నావు అనుకో, రేపు కొనుక్కోవడానికి ఆ 5 రూపీస్ ఉంటాయి. వేసావా? ఎంత వేసావు? ఈ 5 రూపీస్ తోటి నేను మొత్తం నీకు 10 రూపీస్ ఇచ్చా. ఓకేనా? వేస్తున్నావు 5 రూపీస్. 5 రూపీస్ వేసావుగా. ఇదిగో ఈ 5 రూపీస్తో ఏదైనా చాక్లెట్ అయి కొనుక్కో. సేవ్ చేసుకొని ఏం చేస్తావు? డబ్బులు బొమ్మలు కొనుక్కుంటావా? ఏం బొమ్మలు కొంటావు? మనం తీసుకున్నాక బొమ్మ బాగుందా? నేను ఏ బొమ్మ అంటే అర్థం కాదా నాకు. ఆహా, ఆ బొమ్మ బాగుంటుందా? అదే 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 నువ్వు చెప్పా బొమ్మ ఏదో ఎలా చేస్తాయేదో అని. బొమ్మ కాదు, నేను ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి చిన్నప్పుడే వాళ్ళకి మనీ సేవింగ్స్ అనేది నేర్పిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు అనేది పిల్లలకి చెప్పాలా, వాళ్ళకి అర్థం కాదు. కనీసం మినిమం చిన్నప్పటి నుంచే వాళ్ళకి సేవింగ్ అలవాటు చేస్తుంటే పెద్దయ్యాక అదే అలవాటుగా మారిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి మనీ అనేది సేవింగ్స్ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే మంచి పద్ధతి. గుడ్ హ్యాబిట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సీ యు ఆల్. గుడ్ నైట్.
అందరూ ఇప్పుడు నుంచి ఎగ్జామ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.